అన్నా నేను ఈరోజు శివాలయంకి పోయినానన్నా. ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళే శివాలయంలో శివునికి పూజ చేస్తున్నారు. మొక్కనోళ్ళు ఎప్పటికి మొక్కనోళ్ళు అట్లనే ఇళ్ళ కాడ పనులు చేసుకుంటున్నారు. నేను పొద్దున్న 4 గంటలకు లేస్తాం అందరము. లేచి మళ్ళీ సాయంత్రం 6 తలకే శివుడు పూజ అయిపోతుంది. మరి ఆయన నుంచి ఎంత పనైనా చేయొచ్చు, మనకి అవకాశం ఉంటుంది. అతని కోసం అయితే మనమైతే టైం అయితే వేస్ట్ కాలేదు. మనం మామూలు టైంలో కార్తీక మాసం లేని టైంలో పొద్దున మనం లేచేది 7 గంటలకి 6 గంటలకి లేస్తాము. ఆ టైం కల్లా పూజ చేస్తున్నాం. పూజ చేస్తున్నాము. ఇప్పటికి అతను పూజ చేయడం వల్ల మనకైతే గింత కూడా ఏం టైం అయితే వేస్ట్ కాలేదు. 4 గంటలకి ఎట్లా లేచి 6 లోపల పూజ అయిపోతుంది. ఇంకా అట్లాంటప్పుడు మనము ఇంకా మనకి టైం ఏడ బొక్క పడుతుంది. కొంతమందిని చూస్తాను, ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళు వస్తున్నారు శివునికి. మిగతా వాళ్ళు ఇంటికాడ ఉన్న వాళ్ళు ఇళ్ళ కాడే ఉండరు. కొంతమంది దేవుడు లేడు అంటున్నాడు. దేవుడు లేకుంటే మీకు ఇప్పుడు మనకు చెయ్యి ఉండదు. ఇక్కడ ఈ చెయ్యిలోన మనకి నరాలు కనిపించకుండా చేసినాడు. అంటే ఎలా చెక్ చేశాడు? దేవుడు లేనిది మనకే వస్తుంది ఎట్లా చేయడానికి? ఫేస్ ఉంది. ఇప్పుడు మన ఫేస్కి మాటలకి ఒక్క నరం కూడా కనిపించినట్టు అతికించాడు. ఇట్లా ఎవడు చేస్తాడు? ఇట్లా ఈ దేవుడు లేనిదే మనం ఇట్లా తయారైంటామా? అన్నీ దేవుడు లేనిది ఒక్క పని కాదన్నా. ఎందుకు మీరు దేవుడిని మొక్కట్లేదో నాకు తెలియకుండా ఉంది. చేతులు ఎత్తి మొక్కితే ఏమవుతుందన్నా? శివాలయంకి వెళ్ళి శివుడు సంవత్సరానికి ఒక్కసారి పూజ చేయమంటాడు మనల్ని. పూజ చేయడం అంటే ఏం లేదన్నా, స్నానం చేయాలా, నీట్గా బండలు కడుక్కోవాలా, దీపరాజన ఫోటోలు కడిగి శివాలయానికి పోయి మనకి ఏదో తోచినది అక్కడ ఎట్లా చెట్లు ఉంటాయి, శివాలయంలో పూల చెట్లు ఉంటాయి. ఒక పువ్వో లేదంటే అది బిల్వ పత్రమో తీసుకొని అతనికి పెట్టి మనం నమస్కారం చేసుకుంటే అంతకంటే అతను ఏమి చెయ్యడు. కోరుకోడు కూడా మనల్ని. మనకి అన్ని తేవాలా, నాకు పొయ్యాలా, అభిషేకం చేయాలా, చేసేవాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. అభిషేకం చేసేవాళ్ళు ఉన్నారు. ఇక మనం చేతులు ఎత్తి నీళ్ళు మోసుకునడానికి ఎందుకన్నా ఇంత బాధలు మనకి? మన ఆత్మ ఇప్పుడు దేవుడు ఇయ్యడమే మన శరీరాన్ని ఇచ్చాడు. మనం భూమి మీదకి రావడానికి మనం అమ్మ లేకుంటే మనం రాలేమన్నా. దేవుడు ఎలా సృష్టించాడు చూడు మనల్ని. మనం ఆత్మ బయటికి రావడానికి తల్లిని వాడుకున్నాడు, తండ్రిని వాడుకున్నాడు. అలాంటి తప్పుడు మరి తల్లికి మనం మొక్కల కదా, తండ్రికి మొక్కల కదా. కానీ చాలామంది నాకు తెలిసి అయితే చాలామంది ఏమనుకుంటారంటే చాలా బాడీలో ఇసుము నింపుకున్నారు ఇసుము నింపుకున్నారు. మొత్తం పైనిండా ఇసుము ఉంది. వానికి అజ్ఞానం ఉంది, మూర్ఖత్వం ఉంది. జ్ఞానం అస్సలు లేదు. జ్ఞానము వాడట్లేదు. వాడు మంచి అనే దానికెల్లా పోవట్లేదు. మంచితనం, మంచి ఆలోచన అనేది చేయట్లేదు మనిషి. అది ఏమో వానికి మంచి చేయనిపోతే ఏమవుతాడో, వానికి ఏమో మైండ్ ఉందో ఏం లేదు తెలియదు. కానీ ఎక్కువ చెడుకెళ్ళే ఆలోచిస్తారు. చెడు ఆలోచించడం వల్ల ఏం రాదు, మొత్తము బాధలే ఉంటాయి. చెడు వల్ల శాంతి లేదు, సుఖం లేదు. దయచేసి నన్ను ఒక్కటి ఏమని చెప్తున్నాడంటే, కార్తీక మాసంలోనే ఖచ్చితంగా శివునికి ముట్టుకోవాలా. శివుణ్ణి తలకాయ పెట్టి మొక్కల్లా. శివునికి మొక్కడం వల్ల ఏమి రాదనుకున్నద్దు, జ్ఞానం వస్తుంది. మనకు డబ్బు కాదు ముఖ్యము, జ్ఞానం ఉండాల. జ్ఞానం అంటే అర్థం చేసుకునే కెపాసిటీ కావాలన్నమాట. అది మనం ప్రతిరోజు దేవుని మొక్కడం వల్ల గింత కూడా నష్టం లేదు. దేవుణ్ణి ఎందుకు మొక్కమంటున్నానంటే, చాలామంది పైనిండా ఇసుము ఉంది. ఆ ఇసుము పోవడానికి శివుని వద్దకు పోమంటున్నా. ఇసుము అంటే ఏంది? స్వార్థము. పక్కనోడు ఏం చేస్తే వానికి ఏం జరగకూడదు, వాడు బాగుపడకూడదు, వాడు పైకి పోకూడదు, వాడు అదే కష్టాలే అనుభవించాలా, వాడు హాస్పిటల్ పోవాలా. ఇదే ఇట్లా ఉండరు. ఇదల్లా లాభం లేదు. మంచిగా బతకల్లా. మంచిగా అంటే ఏం లేదు,
నీ పని నువ్వు చేసుకోవాలా, నీ పని నువ్వు చేసుకో. నీ కళ్ళ ముందర ఏం పని ఉందో, దేవుడు ఏం పని ఇచ్చినాడో ఆ పని చెయ్యి, అంతే, ఏం లేదు, అంతే. అంతేనా? నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నేను చెప్పినది మంచిదైతే మీరు వినండి. మంచి అయితే ఎవడు, నాకు తెలిసి ఎవడు వినడు. మంచి మాటలు చెప్తే ఎవడు వినడు, చెడు మాటలకే ఖచ్చితంగా వింటాడు. చెడు అంటే ఏం పనికి రాదు, అది బాధలు పెట్టడానికే పనికి వస్తుంది. నీకు ఎందుకు ఇంత దేహం ఇచ్చి ఎందుకు బాధపడతావు భూమి మీద? నువ్వు మంచిగా బతికితే ఏమవుతుంది? ఇప్పుడు స్వార్థము ఎందుకు? నీకు స్వార్థం ఏంటికి అసలు నాకు అర్థం కావట్లేదు. ఏమొస్తుంది నీకు స్వార్థం ఎందుకు? ఏందా? పక్కవాడు బాధపడతాడు, అంతేనా? పక్కనోడు బాధపడతాడు స్వార్థం వల్ల. ఎందుకు నీకు అహంకారం? ఎందుకు? డబ్బు ఉండదనే? డబ్బు ఏం చేయలేడు శివుని ముందర. నీకు శివుని ముందర నువ్వు డబ్బు ఏం పీకలేదు. నీకు నువ్వు డబ్బు ఉంటుంది అనుకుంటావు. ఇప్పుడు ఒకడు వచ్చి అనారోగ్యంతో పడి ఉంటాడు, నువ్వు కోట్లు ఖర్చు పెట్టు డాక్టర్ వద్దు పోయి, ఏం చేయలేడు డాక్టర్. శివుని మొక్కు నువ్వు భక్తితో శివుని మొక్కు, నీకేమన్నా అయితే నన్ను అడుగు, ఇంతేనా?